హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కీలకమైన అప్డేట్స్ అందిస్తుందో మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది అందించాలనే ఉద్దేశంతోనే డైలీ కంటెంట్ అనేది సేకరించి అప్డేట్ అనేది మీకైతే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం మర్చిపోకండి. వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే ఈపీఎస్ పెన్షనర్లకు త్వరలోనే గుడ్ న్యూస్, ఆ రోజు నుంచే పెంపు. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షనర్లకు ఒక కీలకమైన గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. ఈపీఎస్కి సంబంధించి దాదాపు 17.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వీటిలో కొంత మొత్తాన్ని వారైతే డాక్యుమెంటు రూపంలో డిమాండ్స్ లెటర్స్ని అయితే ప్రభుత్వానికి అయితే అందడం చేయడం జరిగింది. వీటిలో చూసుకున్నట్లయితే 17 లక్షలకు గాను 3.68 లక్షల మంది డిమాండ్స్ లెటర్ను అయితే కేంద్రం దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. వీటిలో చాలా వరకు హయ్యర్ పెన్షన్ కోసం చాలా వరకు అయితే అప్లికేషన్లు వచ్చాయని ప్రాథమిక సమాచారం. 15,000 జీతం తీసుకుంటున్న వారితో మొదలుకొని అందరూ కూడా ఇది వర్తించే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఈపీఎస్ పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది భారీగా పెరగడానికి అవకాశం ఉంది. త్వరలోనే ఈ యొక్క పెన్షన్ అనేది పెంచడానికి అవకాశం కనిపిస్తుంది. ఆగస్టు మొదటి వారంలో కల్లా ఈ ప్రక్రియ అనేది ముగిస్తామని ప్రాథమిక సమాచారం. అదేవిధంగా ఈపీఎస్ కనీస పెన్షన్కి సంబంధించి 9,500 రూపాయలుగా పెంచాలని పెన్షనర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం అయితే తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెన్షనర్స్ ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారి కూడా ఆగస్టులో ఉన్న పెన్షన్లు కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈపీఎఫ్ఓ సంబంధించి పిఎఫ్ వడ్డీ డబ్బులు అనేటివి అందరి ఖాతాలో పడ్డాయని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అకౌంట్ను యూఏఎన్ నెంబర్ ద్వారా తెలుసుకోగలరని ప్రాథమిక సమాచారం. మీ అకౌంట్కు డబ్బు రీచ్ అయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా ఇటువంటి సమాచారం వీలైనంత వరకు అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.